హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ, ఆర్థిక, సామాజిక విశ్లేషకులు సిఏ నాగార్జున రెడ్డి గారు. గుడ్ ఈవినింగ్ గురుజీ. గుడ్ ఈవినింగ్. గురుజీ, లాస్ట్ వీడియోలో మనం ఇరాన్ ఇజ్రాయెల్ వార్కు సంబంధించి మాట్లాడుకున్నాం. ఆ తర్వాత చూసుకుంటే అసలు గ్లోబల్ పాలిటిక్స్కి సంబంధించి ఏం చెప్తారు? అమెరికా కావచ్చు, రష్యా, చైనా, అరబ్ కంట్రీస్, ఈ యూరోపియన్ యూనియన్కి సంబంధించి ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? దీని గురించి మీ యొక్క అభిప్రాయం అంటే ఏం చెప్తారు? ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం సందర్భంగా తీసుకొచ్చాము. ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురుజీ. దీని గురించి చెప్పుకునే ముందు ఇవాళ ప్రపంచ యోగా దినోత్సవం. మోడీ గారి అచీవ్మెంట్స్లో ఇది ఒకటేని వాళ్ళ గురించి చెప్పుకోవచ్చు. యునైటెడ్ నేషన్స్ వాళ్ళని, ప్రపంచంలో అనేక దేశాలని ఒప్పించి డిక్లేర్ చేశారు. భారతదేశంలో ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నటువంటిది. ప్రపంచవ్యాప్తంగా 175 దేశాల్లో ఈరోజు ఇది జరుగుతుంది. ఎనీహౌ, ఆల్ ద బెస్ట్. మోడీ గారికి మరొకసారి హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. హిజ్ ఎక్సలెన్సీ ద హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారికి. అందులోనే వాళ్ళ సెలబ్రేషన్స్ కూడా మన ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ వేదికగా జరగటం. వైజాగ్ అదే మన వైజాగ్ వేదికగా జరుగుతున్నాయి. ఎందుకో క్యాజువల్గా అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటాను కాబట్టి అన్న పత్తిపాటి పుల్లారావు గారికి ఫోన్ చేస్తే ఎక్కడున్నారండి పత్తిపాటి పుల్లారావు గారంటే వైజాగ్లో ఉన్నానండి, ఈ యోగా సందర్భంగా అరేంజ్మెంట్స్ అవి చేస్తారు. ఎప్పుడో 4-5 రోజులు ఓకే అక్కడే ఉంటాడు ఆయన. ఎనీహౌ, ఆల్ ద బెస్ట్. అంత మాత్రాన ఆయన విశ్వగురువు అని చెప్పి ఎంత డబ్బా కొట్టుకున్నా కానీ అదేం ఉపయోగం ఉండదు. విశ్వగురువు ఏం కాదు, నచ్చుకోదండి. ఇప్పుడు గ్లోబల్ పాలిటిక్స్ గురించి కదా అడుగుతున్నావు. అంతర్జాతీయ రాజకీయం అనేటువంటిది ఎలా ఉంటుంది? ఆయుధాల విషయంలో, యుద్ధాల విషయంలో, వ్యాపార విషయంలో, మిగిలిన విషయాల్లో ఎలా ఉంటుంది అని కనుక విశ్లేషించుకుంటే ఒక సామాన్య మానవుడికి 10th క్లాస్, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ చదువుకున్నటువంటి పిల్లలకి అర్థమయ్యేటట్టుగా వీలైనంత క్లుప్తంగా చెప్పాలి అంటే దీన్ని కొన్ని భాగాల కింద విభజించి చెప్పుకోవచ్చు. ఓకే. ఇప్పుడైతే 2వ ప్రపంచ యుద్ధం అనేటువంటిది ఎండ్ అయిపోయిందో, 60 లక్షల మంది జ్యూస్ని గ్యాస్ ఛాంబర్స్లో పెట్టి చంపేశారు. ప్రపంచవ్యాప్తంగా వాళ్ళంతా చెల్లా చెదరైపోయారు. మళ్ళీ 14వ తారీఖు మే 1948వ సంవత్సరంలో ఏకమయ్యారు. దాని తర్వాత నుంచి పరిణామాలు కనుక చూసుకుంటే 3 ప్రధానమైనటువంటి వర్గాల కింద ప్రపంచం అంతా కూడాను విడిపోయింది. ఓకే. ఒక వర్గాన్ని నాటో అంటారు, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. దీనికి బాస్ అమెరికా. ఓకే. ఈ అమెరికాతో పాటు అమెరికాకి సపోర్ట్ చేసేటువంటి అన్ని యూరోపియన్ దేశాలు, ఓకే, జపాన్, ఆస్ట్రేలియా, ఇవన్నీ కూడా నాటోలో సభ్య దేశాలు. వాళ్ళ ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే ఈ నాటో దేశాల మీద ఎవరైనా యుద్ధము కనుక చేస్తే అందరూ కూడా సపోర్ట్ చేయాలి. ఓకే, అది ప్రధాన ఉద్దేశం. అది నాటో. ఓకే. రెండవది గ్రూప్ ఏంటి అంటే సోవియట్ గ్రూప్. సోవియట్ రష్యా, చైనా, అలాగే మన నార్త్ కొరియా, క్యూబా, ఇలాంటి దేశాలన్నీ కూడా కలిపి ఒక 2వ గ్రూప్. ఈ 2 గ్రూపుల మధ్య కూడా కోల్డ్ వార్ అనేటువంటిది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఈ రెండింటికి మధ్య ఉండేటువంటిది నాన్ ఎలియన్ కంట్రీస్ అంటారు. ఇటు నాటోకి సపోర్ట్ చేయరు 100%, అటు సోవియట్ గ్రూప్కి సపోర్ట్ చేయరు 100%. ఓకే. తటస్థంగా, మధ్యస్థంగా ఉంటారు. అది ఒక్కోసారి ఉపయోగపడుతుంది, ఒక్కోసారి కొంపలు కూడా ముంచుతుంది. సరే, సాధక బాధకాలు, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అన్ని ప్లేసుల్లో వీటిలో కూడా అలాగే ఉంటుంది. ఇది ఫస్ట్ పాయింట్. ఓకే. ఇప్పుడు సెకండ్ పాయింట్ ఏంటంటే ఎవరు ఎవరికి సపోర్ట్ చేస్తారు, ఏ విషయాల మీద సపోర్ట్ చేస్తారు, ఎంత మేరకు సపోర్ట్ చేస్తారు, ఎందుకు సపోర్ట్ చేస్తారు, వీటి మూలకంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంటుంది, శాంతి భద్రతలు ఎలా ఉంటాయనే సంగతి తెలుసుకోవాలిగా.
అంతేగా. కదా. ఒకే ఒక ముక్కలో కనుక చెప్పాలి అంటే మరి గురుజీ ఆయుధాలు అమ్ముకోవడం, వ్యాపారం చేయడం మెయిన్ ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఓకే. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు ఒక సామాన్య మానవుడు. ట్రంప్ గారు ప్రెసిడెంట్గా ఉన్నా, బైడెన్ గారు ప్రెసిడెంట్గా ఉన్నా, బిల్ క్లింటన్ ఉన్నా, ఒబామా ఉన్నా, ఇంకా వెనక్కి వెళితే చూసుకో సీనియర్ బుష్, జూనియర్ బుష్, ఎవరున్నా సరే, రిపబ్లికన్స్ అయినా డెమోక్రాట్స్ అయినా సరే, అమెరికా వాళ్ళ పద్ధతి అనేటువంటిది ఎప్పుడూ ఒకే రకంగా ఉంటుంది. అది తేడా ఏమి ఉండదు. అమ్ముకోవడం, వ్యాపారం చేసుకోవడం. ఆయుధాలు అమ్ముకోవాలి, వ్యాపారం చేయాలి, నా ముందు చేతులు కట్టుకొని నిలబడాలి, నేను కర్రపత్తనం చేయాలి, నువ్వు నోరెత్తి మాట్లాడకూడదు. ఇదే సూత్రం. రష్యాకు సంబంధించిన కూటమిలో ఆ వ్యవహారం ఉండదు. ఓకే. నాన్న లేని గ్రూప్లో నవ్వుతూ చూస్తూ ఊరుకుంటారే కానీ ఏ సంగతి కూడాను చెప్పరు. ఇది ప్రధానమైనటువంటి విషయం. ఓకే. సో ఈ జియో పాలిటిక్స్ అనేటువంటిది ఎంత విచిత్రంగా, ఎంత చిత్రాతిచిత్రంగా ఉంటాయంటే సార్ మనం కూడాను ఎంత పరిశీలించినప్పటికీ, ఎన్ని సంవత్సరాలు వెనక్కి పరిశీలించినప్పటికీ, ఇప్పుడు ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య జరుగుతున్న యుద్ధాన్ని చూసినప్పటికీ, పెహల్గాం సంఘటన పోయిన నెలలో 7, 8, 9, 10వ తారీఖుల్లో మనం చేసినటువంటిది చూసినా, రష్యాకి ఉక్రెయిన్కి మధ్య జరుగుతున్నది చూసినా, ఇజ్రాయెల్ మీద చుట్టూ ఉన్నటువంటి దేశాలు ఈజిప్ట్, జోర్డాన్, సిరియా, లెబనాన్, PLA పలస్తీనియన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ వాళ్ళు చేస్తున్నది చూసినప్పటికీ కూడా ప్రధానంగా ఒకే ఒక విషయం కనపడుతుంది గురుజీ, ఎవడి స్వార్థము వాడిదే. ఓకే. సోవియట్ రష్యా వాళ్ళు, ఇజ్రాయిల్ వాళ్ళు భారతదేశానికి మంచి మిత్రులు, కానీ మనం సోవియట్ బ్లాక్లో లేము. అవును. ఇజ్రాయిల్ వాళ్ళు మనకి ఎంతో హెల్ప్ చేశారు. మా దేశానికి స్వతంత్రం రావడానికి మీరే కారణం అని వాళ్ళ రాజ్యాంగంలో రాసుకున్నారు. సోవియట్ రష్యా వాళ్ళకి మనకి ఒప్పందం 1960లో ఉన్నటువంటిది ఇందిరాగాంధీ గారు బయటికి తీసి 1971లో యుద్ధం చేశాం. వాళ్ళకి సంబంధించినటువంటి యుద్ధ విమానాలకు సంబంధించినటువంటి డిజైన్స్, డ్రాయింగ్స్, టెక్నాలజీ మొత్తం కూడా మనకి ఇచ్చారు. MiG 21, 23, 25, 27, 29, Sukhoi 31, ఇప్పుడు లేటెస్ట్ గా Sukhoi 57. మీరే తయారు చేసుకోండి, మీరే వాడుకోండి, కావాలంటే వేరే వాళ్ళకు కూడా అమ్ముకోండి, ఎంతో కొంత మాకు ఇవ్వండి. బ్రహ్మోస్ మిజైల్ తయారు చేయడంలో సహకరించారు, సూపర్ కంప్యూటర్స్ తయారు చేయడంలో సహకరించారు. రోదసీలోకి మన భారతీయులు పంపించింది వాళ్ళ సహకారంతో. అనేక శాటిలైట్స్ కూడా మనం వాళ్ళ సహకారంతో లాంచ్ చేసాం. బిలాయ్, బొకారో, వైజాగ్ స్టీల్ ప్లాంట్, సేలంలో ఉన్నటువంటి స్టెయిన్లెస్ స్టీల్ ప్లాంట్, భారతదేశానికి సంబంధించిన అణు విద్యుత్ శక్తి కేంద్రాల్లో కూడా వాళ్ళు చాలా సహాయం చేశారు. మంచి మిత్రులు. కానీ మనం వాళ్ళ పక్షాన ఉన్నాం, ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో పోతాం. 35% డిస్కౌంట్ తోటి వాళ్ళు మనకు ఆయిల్ ఇచ్చారు, మనం వాళ్ళకి డాలర్స్లో పే చేసాం. ఆ ఆయిల్ని మనం ఇండియా తీసుకొచ్చి రిఫైన్ చేసి అమెరికా వాళ్ళకి అమ్మాం. ఇది గ్లోబల్ పాలిటిక్స్. కానీ మోడీ గారు ₹1 కూడా మనకి తగ్గించలేదు. తగ్గించరు కదా, తగ్గించరు. ఇంకా నేను ఎట్లా పెంచలేదు, సంతోషించు. ఓకే. ఇక అమెరికా వాళ్ళ విషయం కనుక వస్తే 1971లో వాళ్ళకి మనకి యుద్ధం వచ్చినప్పుడు అమెరికా వాళ్ళు పాకిస్తాన్కి సపోర్ట్ చేశారు. పాకిస్తాన్లో యుద్ధ స్థావరాలు నెలకొల్పుకోవడానికి ప్రయత్నించారు, నెలకొల్పుతున్నారు కూడా. F-16 లాంటి వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళ 7th ఫ్లీట్ని దించారు. అన్నీ జరిగినాయి. అమెరికా వాళ్ళు, బ్రిటన్ వాళ్ళు ఇద్దరు కలిసి చేసినటువంటి పని అనమాట. రష్యా వాళ్ళ దగ్గర పారిపోయారనుకో, దట్ ఇస్ డిఫరెంట్. సో ఆ విధంగా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తారు. ఎందుకు? దేశాన్ని విభజించింది బ్రిటిషర్స్ మత ప్రాతిపదిక మీద, గుర్తుపెట్టుకోవాలి. 10 లక్షల మంది చనిపోయారు ఇట్టించటికి అట్టించటికి పోతున్నప్పుడు. సమాచారం అయిపోయింది, చరిత్ర 50 సంవత్సరాల పైన అయిపోయింది. కానీ యంగర్ జనరేషన్కి తెలియాలి కాబట్టి చెప్తున్నాను. 3వ తారీఖు డిసెంబర్ 1971 నుంచి 16వ తారీఖు డిసెంబర్ 1971 వరకు 13 రోజులు యుద్ధం జరిగింది. 93,000 మంది సైనికులు లొంగిపోయారు. బంగ్లాదేశ్ ఏర్పడింది. ఇప్పుడు వాళ్ళు కూడాను మనమంటే ఎందుకో కొంచెం ద్వేషము, కోపం వచ్చింది. దట్ ఈస్ డిఫరెంట్.
గురుజీ. అట్లా అమెరికా వాడు పాకిస్తాన్కి సపోర్ట్ చేశారు. అప్పుడు చైనా వాళ్ళు రాలా ఇంకా. ఓకే. రష్యా వాళ్ళు మనకి సపోర్ట్ చేశారు, ఇజ్రాయిలీ వాళ్ళు మనకి సపోర్ట్ చేశారు. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఎస్ గురుజీ. మోడీ గారు హౌదీ మోదీ అని చెప్పి హడావుడి చేశారు. అవును. మొన్నేమో ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఈయన పిలవలేదు. చైనాకి సంబంధించిన జింగ్పింగ్ గారిని పిలిచారు, ఆయనకేమో రావడానికి పిలవకపోతే వాళ్ళ ఎన్వైని పంపించారు. అవును. ఒక రకంగా భారతదేశాన్ని ఇన్సల్ట్ చేసినట్టే లెక్క. వ్యవహారం మారిపోలా. అంతేగా. అలాగని చెప్పి భారతదేశానికి 100% అమెరికా వాళ్ళు సహాయం చేస్తారంటే మొత్తం 75 సంవత్సరాల హిస్టరీ తీసుకుంటే ఎప్పుడు కూడా చేయలేదు. ఓకే. నాకు తెలిసినంత వరకు అమెరికా వాళ్ళు మనకి 100% నమ్మదగ్గ మిత్రుడు కాదు. ఓకే. ఈ పాయింట్ అప్పుడే గుర్తుపెట్టుకుంటే చాలు. నమ్మదగ్గ మిత్రుడు కాదు. కాదు. కానీ మనం వాళ్ళు 35 లక్షల మంది అక్కడ ఉన్నాం. అవును. నేను నీ దగ్గర F-35 కొనుక్కుంటా, కానీ నాకు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయరు. నేను సొంతగా లైట్ ఎయిర్ క్రాఫ్ట్ విమానాన్ని తయారు చేసుకుంటున్నా. నేను ఒక అగ్రిమెంట్కి వచ్చాను. జిఈ వాళ్ళ 404 అనేటువంటి ఇంజన్ ఇస్తానని చెప్పావు, ఇంతవరకు ఇవ్వాల. 1966-67 సంవత్సరాల్లో తారాపూర్లో మనం నెలకొల్పుకున్నటువంటి అణు విద్యుత్ శక్తి కేంద్రానికి మన అనాపైతులతో సహా డబ్బులు కట్టాము, ప్లాంట్ పెట్టారు, ట్రైనింగ్ ఇచ్చారు. యురేనియం 238 కూడా సప్లై చేస్తామని అగ్రిమెంట్లో ఒప్పుకొని 3 సంవత్సరాలు పోయిన తర్వాత లేదు 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 లేదండి, మీరు ఈ మెటీరియల్ అంతా కూడా అణ్వాయుధాలు తయారు చేయడానికి ఉపయోగిస్తారని ఎగ్గొట్టాను. చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తారు అమెరికన్స్, మనల్ని చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తారు. ఓకే. కానీ మనం ఏం చేసాం? మనమే సొంతగా తయారు చేసుకున్నాం. యురేనియం, పొలోనియం, ప్లూటోనియం, థోరియం లాంటి పదార్థాల నుంచి కూడాను అణుశక్తిని ఉత్పత్తి చేసుకునేటువంటి అణుశక్తి కేంద్రాలు పెట్టుకున్నాం. కాల్పక్కం లాంటి హెవీ వాటర్ ప్లాంట్ కూడా మనకు టెక్నాలజీ ఇవ్వలేదు. రష్యా వాళ్ళని మనం అడగలేదు, మనమే సొంతంగా తయారు చేసుకున్నాం. అది ఇండియా కెపాసిటీ. సైకిల్ మీద ర్యాకెట్లు తీసుకెళ్ళినటువంటి రోజుల దగ్గర నుంచి ఈ రోజు మనం 104 శాటిలైట్ని పర్ఫెక్ట్గా వాటి కక్షల్లోకి ప్రవేశపెట్టేంత స్థాయికి మనం ఎదిగాం. చంద్రుడి మీద నీళ్లు ఉన్నాయని చెప్పి కనుక్కున్నాం. ఇవన్నిటిలో కూడాను ఇటు రష్యా వాళ్ళు కొంతవరకు చేశారేమో కానీ అమెరికా వాళ్ళు మనకి ఏనాడు సహాయం చేయలేదు. అలాగని చెప్పి మనకు అమెరికాతో తగాదు ఎందుకు? అంతేగా. అమెరికా వాళ్ళ ప్రధాన నైజం ఏంటి? చేతులు కట్టుకొని నిలబడాలి, కర్ర పెత్తనాన్ని బరాయించాలి, ఆయుధాలు అమ్మితే మనం కొనుక్కోవాలి, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయడు. వీలైతే కనుక క్యాట్సా చట్టాన్ని ఉపయోగించి ఇబ్బందులు పెడతారు. ఇరాన్ దగ్గర నుంచి నువ్వు కనుక ఆయిల్ కొనుక్కున్నట్టయితే నీ సంగతి ఏందో చూస్తానని బెదిరించారు మనం. ఓకే. ఈ సావనీల బాబు ఉద్దేశంతో సరే ఫోన్లో అని చెప్పి మానేశారు. ఆ టైంలో రష్యా వాళ్ళు మనకు 35% డిస్కౌంట్కి ఇచ్చారు. S-400 సిస్టమ్ కొనుక్కున్నప్పుడు కూడా మనం అలాగే బెదిరించారు. చూశారులే పో అన్నారు. ఇరాన్ దగ్గర నుంచి మనకి గ్యాస్ తెచ్చుకోవడానికి పైప్ లైన్ వేసుకుంటున్నాం మనం. అది పూర్తయిందా లేదా అన్న సంగతి ఇన్ఫర్మేషన్ నాకు ఎక్కడ దొరకలేదు. పైప్ లైన్ ద్వారా కనుక వస్తే చాలా తక్కువ పడుతుంది. దానికి కూడా అమెరికా వాళ్ళు బెదిరించారు. ఇట్లాంటి ఇన్స్టాన్సెస్ అనేటువంటిది నేను కొన్ని వందలు చెప్పగలను మరి. కానీ ఈ 3 అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ కదా. అంతే కదా. ఈ 3 విషయంలో మనకి అమెరికా వాళ్ళు సపోర్ట్ చేయలేదు కాబట్టి అమెరికా మనకి నమ్మదగ్గ మిత్రుడు కాదు. వాళ్ళతోటి ఎంతవరకు ఉండాలంటే అంతవరకు ఉండాలి. ఏమండి ట్రంప్ గారు బాగున్నారని, బాగున్నానండి అనాలి, అంతవరకే. కానీ భుజం మీద చేసే పరిస్థితి కనుక పోయాము అంటే పంప ముంచేస్తారు. మనకి మిత్రత్వం అసలు లేదు, వాళ్ళతో శత్రుత్వం కూడా అసలు లేదు. అంతే. స్వార్థపూరితమైనటువంటి పనులు చేస్తారు. ఓకే. మునీర్ని పిలవడం ఏందా నాకు అర్థం కాదు. ప్రైవేట్ లంచ్ అంటారు ఇక ట్రంప్ గారికి. మొదట్లోనేమో మేము ఇన్వాల్వ్ కావన్నాడు, మొన్నేమో లంచ్కి పిలుస్తాడు. మరి మనం ఏమనేది అర్థం చేసుకోవచ్చు. గ్లోబల్ పాలిటిక్స్ ఇలాగే ఉంటాయి బా గురుజీ. చైనా ప్రజలు మంచివాళ్ళు. మనది 81 కోట్ల ఎకరాల భూభాగం అయితే చైనా వాళ్ళది ఇంచుమించుగా 280 అంత చెప్తాగు ఎప్పుడో రాసి పెట్టాను. 270 లక్షల కోట్ల ఎకరాల భూభాగం. మనకంటే 3 పెద్దోళ్ళు. ఓకే. పాపులేషన్ ఇద్దరికి సమానమే. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వాళ్ళు సూపర్. ఓకే.
హై స్పీడ్ ట్రైన్స్ కానీ ఇంకోటి కానీ చాలా సిస్టమేటిక్గా ఉంటారు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తలలు తీసేస్తారు. అంత స్ట్రిక్ట్గా మనం ఇండియాలో చేయం. అదే మన వీక్నెస్. చట్టాలు ఉండడానికి మటుకు 1200 చట్టాల పైన ఉన్నాయి. కానీ ఒక్కొక్క చట్టంలో కొన్ని వేల బూతులు ఉంటాయి. దాన్ని అడ్డం పెట్టుకొని 50 కోట్ల రూపాయలు ఇంట్లో తగలబడిపోయిన జడ్జిని కూడా వదిలేస్తాం మనం. మళ్ళీ ఆ టాపిక్స్లోకి ఎందుకు వెళ్ళాలి? అంతే, అదే సపరేట్ టాపిక్ కదా. ఇప్పుడు మనం ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తే ఇరాన్ దగ్గర నుంచి గ్యాస్ ఆయిల్ కొనుక్కుంటాము. వాళ్ళతో రిలేషన్స్ బాగానే ఉన్నాయి. ఇప్పుడు మనం ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తామంటే ఇరాన్ వాళ్ళకి కోపం వస్తుంది. అంతే కదా. ఇరాన్ వాళ్ళకి కనుక మనం కనుక సపోర్ట్ చేస్తే అమెరికా వాళ్ళకి కోపం వస్తుంది. రష్యా వాళ్ళకి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది గ్లోబల్ పాలిటిక్స్ అనేటువంటిది ఇలాగా ఉంటాయి. ఓకే. ఇరాక్లో ఏం చేశాడు? నీ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి అని వాళ్ళ మీద యుద్ధము చేసి అతన్ని చివరి గుహలో దాక్కున్నాను కూడా బయటికి తీసుకొచ్చి చంపేశారు. ఓకే. మన పేరెంట్ టక్కుమని గుర్తు రావట్లేదు. అది దేనికి చేశారు అంటే కేవలము ఇరాక్ మీద వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయిల్ రిసోర్సెస్ని దోచుకుపోవడానికి చేసినటువంటి పని. ఓకే. అలాంటప్పుడు మనం నమ్మచ్చా నమ్మకూడదా? ప్రజల విజ్ఞతకు వదిలేదు. అంతే కదా. ఇప్పుడు ఇరాన్ విషయంలో కూడా అదే పరిస్థితి. ఇరాన్ని అణగదొక్కేసి దానికి కారణం ఏం చెప్తున్నారు? ఇప్పుడు నీ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, అదే కారణం. ఇరాక్ ఏది చెప్పారో ఇరాన్ కూడా అదే చెప్తున్నారు. ఓకే. చివరికి ఇరాన్ని బాగా డౌన్ చేసేసి అక్కడ ఉండేటువంటి ఆయిల్ రిసోర్సెస్ కంటే కూడా గ్యాస్ ఎక్కువ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఓకే. ఆ గ్యాస్ మీద ఆధిపత్యం అనేటువంటిది సంపాదించాలి. ఇది ప్రధాన ఉద్దేశం. ఇది వ్యాపార దృక్పథం. ఓకే. చెప్పే కదా నేను ఆల్రెడీ. ఇది వ్యవహారం. ఈ అమెరికాకి సపోర్ట్ చేసే యూరోపియన్ కంట్రీస్ అందరూ కూడా అలాగే ఉంటారు. ఓకే. ట్రంప్ గారు వచ్చిన తర్వాత ఏం చేశాడంటే ఇప్పుడు వాళ్ళకు కూడా చిట్టు అంటుంది. ఇప్పుడు పొద్దున మాట మధ్యాహ్నం ఏడ కొంప ముంచేటట్టున్నాడు. నిన్న మొన్నటి దాకా ఏంటంటే యూరోపియన్ కంట్రీ మీద వాళ్ళకి సైన్యం లేదు, అంతా వాడు చూసుకుంటున్నాడు కదా, మనకు రూపాయి ఖర్చు లేదు అని చెప్పి వీళ్ళు ఎక్స్ట్రా తెలివితేటలు చూపించారు. ఎక్స్ట్రా తెలివితేటలు ట్రంప్ ఏం చేశాడంటే సూచనలో పోరా బాబు, నీ దేశాన్ని రక్షించడానికి కోసం నేను సైన్యాన్ని మెయింటైన్ చేయడం ఏంది, నేను డబ్బులు ఖర్చు పెట్టుకోవడం ఏంది, ఇవన్నీ వ్యవహారాలు కుదరవు, మీరు నాకు డబ్బులు కట్టాల్సిందే అన్నాడు. దాంతో ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్కి ఇబ్బందులు పడ్డారు. ఇబ్బందులు పడేది ఏమి లేదు, వాళ్ళు వాళ్ళ సైన్యాన్ని చిన్నగా డెవలప్ చేసుకుంటున్నారు. ఆయుధాలు కొనుక్కోవాలి. ఆయుధాలు కొనుక్కోవాలంటే అనేది కొనుక్కోవాలా, మళ్ళీ అమెరికా కొనుక్కోవాలా, మళ్ళీ అది వ్యాపారం. అంతే కదా. ఇప్పుడు రఫేల్ ఉంది, ఫ్రాన్స్ వాళ్ళది. అందుకనే చూడు, ఎవరి దగ్గర అయితే టెక్నాలజీ ఉందో, కాస్త వస్తూ సైన్యం ఉందో, ఇలాంటి రాఫెల్ లాంటి యుద్ధ విమానాలు ఉన్నాయో, హబల్జర్ లాంటి గన్స్ ఉన్నాయో, వాళ్ళు తీవ్రంగా ట్రంప్ని వ్యతిరేకిస్తున్నారు. ఓకే. కానీ వేరే వాళ్ళు ఎవరు కూడాను వాళ్ళ పెద్దోళ్ళు చూసుకుంటారు కదా, మనకి ఎందుకులే అన్న ఉద్దేశంతో చూస్తున్నారు. డబ్బులు కట్టాల్సిందే అన్నారు. మరి చైనా వాళ్ళ విషయంకి వస్తే వాళ్ళకి మనకి ఓన్లీ భూభాగం దగ్గర మాత్రమే తగదా. వాళ్ళకి మనకి మంచి రిలేషన్స్ ఉన్నాయి. మన పిల్లలు కూడా చాలా మంది అక్కడికి వెళ్ళి మెడిసిన్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. కల్చర్ వైజ్గా ఇద్దరిది కూడా మంచి కల్చరే. వాళ్ళకి కూడా మంచి మంచి ఇన్వెన్షన్స్ కూడా ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రమాణంగా ఉంటుంది. సరే, అఫ్ కోర్స్ మొన్న ఏదో మిజైల్స్ 15 మిజైల్స్ సంగతి సమాచారం ఎందుకు ఫెయిల్ అయిపోయినాయి, ఆ ఎయిర్ క్రాఫ్ట్ ఫెయిల్ అయిపోయినాయి సంగతి సమాచారం జరిగిందని. చైనా వాళ్ళతోటి మనకు ఫ్రెండ్లీగా ఉన్నా, చైనా వాళ్ళు మనతో ఫ్రెండ్లీగా ఉన్నా అది అమెరికాకి నచ్చదు. ఓకే. ఎందుకంటే మన ఇద్దరం కొట్టుకుంటూనే ఉండాలి. కానీ విచిత్రం ఏంటో తెలుసా, వాళ్ళకి సంబంధించిన ఐఫోన్లు మొత్తం మళ్ళీ చైనాలో తయారు చేస్తారు. కారణం ఏంటి, చైనాలో తయారు చేసి అమెరికాలో కనుక అమ్మినట్టు అయితే నీకు 100 రూపాయలు పడుతుంది. అదే అమెరికాలో తయారు చేసి నువ్వు అమెరికాలో అమ్మాలంటే 150 రూపాయలు పడుతుంది. అక్కడ కూడా మళ్ళీ వ్యాపారమే. చైనా వాళ్ళేమో అమెరికాకి సంబంధించిన GPS కానీ ఇంకొకటి కానీ వాడతారు. మన ఇండియా వాళ్ళు కూడా నావిక్ అని మన మధ్య తయారు చేసుకున్నారు, బాగానే పనిచేస్తుంది. 1500 కిలోమీటర్ల రేడియస్లో బ్రహ్మాండంగా పనిచేస్తుంది. 1 మీటర్ అక్యురసీ. GPS కంటే కూడా మోస్ట్ సఫిస్టికేటెడ్. ఓకే. మనం కొట్టినేంటి దెబ్బ అనేది మన నావిక్ ఉపయోగించి కొట్టాము, GPS ఉపయోగించి కాదు. ఓకే. GPS ఉపయోగిస్తే ఇక్కడ కొడితే ఎక్కడ అడవుల్లోనో సముద్రంలోనో శ్మశానంలోనో పడేది. ఏం కొట్టారా నిజంగా, ఆన్ ది డాట్ అన్నమాట. ఈవెన్ కిరాణా దగ్గర వాళ్ళు అణ్వాయుధాలు దాచిపెట్టుకున్న ప్రదేశం ఏదైతే ఉందో
అణ్వాయుధాలను కొట్టకుండా ఆ అణ్వాయుధాలు కరెక్ట్గా గేట్ దగ్గర కొట్టారు. ఓకే. అమ్మో రేడియేషన్ వచ్చేసింది కదా అని అమెరికా కూడా పరిగెత్తుకొచ్చారు కదా. సో అందుకని ఈ గ్లోబల్ పాలిటిక్స్ అనేవి చాలా వింతగా ఉంటాయి. ప్రధానంగా స్వార్థము, వ్యాపారం, యుద్ధాలు, ఆయుధాలు అమ్ముకోవడం, ఇవే ప్రధానమైన పనులు. ఓకే. ఇక్కడ మధ్యలో నాకు ఒక ధర్మ సందేహం లాంటిది ఒకటి ఉంది. ప్రపంచవ్యాప్తంగా కావచ్చు, దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ఎక్కడేది జరిగినా పరిగెత్తుకుంటూ నేనున్నాను, నేను శాంతి సభలు నిర్వహిస్తాను, వాళ్ళిద్దరి మధ్య శాంతి చేకూరుస్తాను, యుద్ధాన్ని ఆపుతాను, లేదు ఆగిపోయిన ప్రతి దగ్గర నేనే ట్రంప్తో మాట్లాడి యుద్ధం ఆపించాను, లేదంటే నేనే పాకిస్తాన్ ప్రధానితో మాట్లాడి యుద్ధం ఆపించాను అని చెప్పేటువంటి కేఏ పాల్ గారు ఈ ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాక్ వార్లో కనిపించట్లేదు ఏంటి? కనిపించకపోవడం ఏంది, అప్పుడప్పుడు కనిపిస్తానే ఉంటాడు. వీడియోలు కూడా చేశాడు, నేను కూడా చూశాను. వీడియోలు చేశారు, ఓకే. వీడియోలో నాకు కూడా వచ్చే కొన్ని వీడియోలు నేను కూడా పబ్లిష్ చేశాను, ఓకే. కానీ వాళ్ళతో సంప్రదింపులు జరిపి యుద్ధం జరగకుండా ఆపాలి కదా. కేఏ పాల్ని విషయంలో కనుక చెప్పాలంటే ఆయన్ని తగ్గించి చూడవలసిన పని కానీ, ఎగతాళిగా హేళనగా మాట్లాడవలసిన పని కానీ లేనే లేదు. సరే, ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి ఆయన గుడి కడుక్కోవడం ఆయన చేత కాదు. ఆయన కూడాను ఆయన ఇంటర్వ్యూకి పిలిచి మొహం మీద కాళ్ళు పెట్టి ఇలా ఇలా ఊపుకుంటూ అని అంత ఆయనతో ఎగతాళిగా మాట్లాడితే ఎలా ఉంటుందని చెప్పి ఆ ఇంటర్వ్యూలో ఆయన చాలా బాగానే చూపించారు. స్టూడియోకి వెళ్ళే ముందు నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే ఆయన ఈ విధంగా అడిగితే ఈ విధంగా చెప్పండి సార్ అని చెప్పాను నేను. ఆయన అదే చేశాడు. ఓకే. ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి దేశాల్లో ఉన్నటువంటి చాలా మంది ఆయన దగ్గరకు వచ్చి ఆశీర్వాదం తీసుకుంటే చంద్రబాబు నాయుడుతో సహా అంత అవమానకరంగా మాట్లాడడం అనేటువంటిది ప్రజల విజ్ఞతకి వదిలేద్దాం. ఎంత మాత్రం కరెక్ట్ అన్నది. డోంట్ అండర్ ఎస్టిమేట్. పిచ్చి హాస్పిటల్లో ఉండే పిచ్చి వాడు కూడా తెలివితేటలు ఉంటాయా? ఏ చెప్పాలంటే సామాన్యమైన మనిషి అనుకుంటున్నావే నువ్వు. 2 బోయింగ్ 747 ఉన్నాయి తెలుసా ఆయనకి. అమెరికాలో ఉన్నాయి ఇప్పుడు కూడా. అమెరికన్ సిటిజన్ ఆయన. ఏంటంటే కేఏ పాల్ గారు ఇండియా ఎందుకు వచ్చారండి మీరు అనేసి అడిగితే 2 years బ్యాక్ అమెరికాలో ఉన్నప్పుడు కూడా రెగ్యులర్గా ఫోన్ చేస్తాను. ఎందుకు వచ్చారనేసి అంటే చేయాల్సిందంతా కూడా చేశానండి, అంతా బాగానే ఉంది, కానీ మన దేశం మరి ఈ విధంగా తయారైపోతుంది, ఇప్పుడు ఏదో చేద్దాం ఉద్దేశంతో వచ్చానండి అన్నాడు. ఆయన పార్టీ పెట్టకుండా నిజంగా ప్రజాసేవలోనే కనుక ఉన్నట్టు కనుక అయితే ఈజ్ నెంబర్ 1. పార్టీ పెట్టడం అనేది నాకు తెలిసిన వరకు ఆయన చేసినటువంటి తప్పు. మరి ఇప్పటికైనా సరిదిద్దుకుంటాడా లేడా అంటే ఆయన విజ్ఞతగా వదిలేద్దాం. నేను ఒకటే చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి వాళ్ళందరికీ కానీ, ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి వాళ్ళకి కానీ, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నీచ నికృష్ట దరిద్ర దిక్కుమాల దౌర్భాగ్యం టీవీ ఛానల్స్ అండర్ ఎస్టిమేట్ చేయకండి. ఎవరీ డాగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ డే అని ఒక ప్రిన్సిపల్ ఉంటుంది. నిజంగా ఆయన ట్రంప్ గారికి డైరెక్ట్గా హాట్లైన్ లేకపోయినప్పటికీ ఫోన్ చేసి మాట్లాడే కెపాసిటీ లేదా అంటే ఉంది. 100%. బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ తోటి మాట్లాడలేడా, పుతిన్ గారితో మాట్లాడలేడా? అవును. ప్రపంచంలో తెలియనటువంటి వాడు అంటూ ఉన్నాడా? అందరికీ తెలుసు. మన తెలుగు టీవీ ఛానల్స్ కూడా ఆయన పిచ్చోని చూసిన వాళ్ళు చూస్తారేమో కానీ ట్రంప్ గారు లాంటి వాడు, పుతిన్ లాంటి వాడు చూడరు. ఈవెన్ బెంజమిన్ నెతన్యాహు కూడా చూడాలి. ప్రపంచంలో ఈవెన్ సౌదీ అరేబియా కింగ్ కూడా అక్కడ చూడు స్వామి. మరి వీళ్ళు ఎందుకు అక్కడ చూస్తారో నాకు అర్థం కాదు. మరి వీళ్ళని తెక్కలవాళ్ళు అనుకోవాలా, పిచ్చోళ్ళు అనుకోవాలని ప్రజలు విన్నది కుదరతాం. ఏదైనా పిచ్చోని చేయాలన్నా ఏది చేయాలన్నా మదర్లాండ్ వాళ్ళే కదా, మిగతా వాళ్ళంతా బాగానే చూస్తారు మనుషుల్ని. అంతేగా. ఇప్పుడైనా కానీ ఏంటంటే ఒక పిచ్చి కుక్కరిగా చంపాలంటే ఏం చేయాలి, దాన్ని ఫస్ట్ పిచ్చి కుక్క అని ముద్ర వేయాలి. ఆ ముద్ర వేయడం అనేది ఈ టీవీ ఛానల్స్ కూడా కొంతకాలం చేశారు. చివరికి జనాలు విన్న తర్వాత ఏమనిపిస్తుంది అంటే ఆయన నిజమే ఉంటుందిలే బాబు అని అనిపించడంలా అలా తయారు చేశారు ఆయన. సో డోంట్ అండర్ ఎస్టిమేట్ హిమ్. నిజంగానే ఆయన ఇప్పుడు జరుగుతున్నటువంటి దాంట్లో కనుక ఇద్దరితోటి కూడా మాట్లాడి సంప్రదింపులు టేబుల్ మీదకి తీసుకొచ్చి సమస్యని పరిష్కరించలేడా అంటే పరిష్కరించలేడు. 100% ఆ కెపాసిటీ ఆయనకు ఉంది. ఎందుకంటే నాకు ఏ మతంతో సంబంధం లేదంటాడు. నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను కానీ నాకు మతంతో సంబంధం లేదు. టెర్రరిజం అనేటువంటిది పోవాలంటాడు ఆయన. తప్పేం కాదుగా. అంతేగా. మరి అమెరికా వాడు ఎందుకు చేయరా పని, ట్రంప్ గారు ఎందుకు చేయరా పని? ప్రపంచంలో టెర్రరిజం అనేటువంటిది ఉండకూడదు. ఆయుధాలు ఎవరికి అమ్ముకోవాలి ఇంకప్పుడు మరి, లేకపోతే అదే కదా మరి గ్లోబల్ పాలిటిక్స్ అంటే. 3000 మందిని అయితే అతను చంపేసినప్పుడు అయినా కానీ అమెరికా వాడికి బుద్ధి రావద్దు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంతమంది ప్రెసిడెంట్స్ మారారు కానీ ఎవరు కూడా గట్టిగా చెప్పరే. స్వార్థము, ఆయుధాలు అమ్ముకోవాలి, వ్యాపారం చేయాలి, ఇంతే. ఎందుకు చేయరు మరి?
పహల్గాంలో జరిగిన దానికి హిందువా కాదా, క్రిస్టియన్ అయితే కనుక చంపేయండి, హిందూ అయితే కనుక చంపేయండి, అది కనుక చదవకపోతే వీళ్ళని ఐడెంటిఫై చేసినప్పుడు ట్రంప్ గారు చెప్పాలా లేదా? మొట్టమొదటిలో ఏమన్నారు, నాకేమి సంబంధం లేదు, మీరు చూసుకోండి అన్నారు. తర్వాత ఏం చేశావు, ప్రపంచ బ్యాంక్ దగ్గర నుంచి డబ్బులు ఇప్పించావు. ఇది న్యాయమా ధర్మమా? వాళ్ళ విజ్ఞప్తి వదిలేద్దాం. ఇంక నేను ఇంతకంటే చెప్పలేను బాస్. గ్లోబల్ పాలిటిక్స్ అంటే ఇలాగే ఉంటాయి, ఎవడ స్వార్థము వాడు చూసుకుంటాడో, మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఇజ్రాయెల్కి మటుకు సపోర్ట్ చేయడంలో ఎటువంటి తప్పు లేదు. పాలస్తీనియన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ వాళ్ళకి మనం కొమ్ము కాయాల్సిన పని కూడా లేదు. గ్లోబల్ పాలిటిక్స్ అంటే ఇలాగే ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ మినిస్టర్స్ ర్యాంక్లో, ప్రైమ్ మినిస్టర్స్ ర్యాంక్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఆచి తూచి మాట్లాడాలి. ఈ సందర్భంగా నేను ఇంకొక విషయం కూడా చెప్తాను. మనకి ఇండియాలోనూ ప్రపంచవ్యాప్తంగా కొన్ని ఛానల్స్ ఉన్నాయి. అందులో బాగా చెప్పుకోదగ్గ ఛానల్ అనేసి అంటే పి గురువు ఛానల్. శ్రీ అయ్యర్ గారు, ఆయనకు 6-7 భాషలు వచ్చు, ఒక 30 దాకా పేటెంట్ రైట్స్ ఉన్నాయి, ఒక 20 దాకా పుస్తకాలు రాశాడు, అమెరికాలో ఉంటాడు, హైదరాబాద్ కూడా వస్తుంటాడు. మన సికింద్రాబాద్లో కనుక స్కందగిరి టెంపుల్ దగ్గర ఉంది కాబట్టి అక్కడ కూడా వస్తుంటాడు. ఆయన బేసికల్లీ తమిళను, తెలుగు కూడా వచ్చు, నాకు కూడా మంచి ఫ్రెండ్, బాగా మాట్లాడతాడు. ఆయన ఇలాంటి విషయాల్లో మంచి ఎక్స్పర్ట్. ఆయన ఛానల్ చూడండి, పి గురూస్, అదే ఆయన ఛానల్ పేరు. ఇంకొక ఛానల్ పేరు ఏంటంటే, సార్ కట్ చేయి, ఇంకొక ఛానల్ పేరు, సరే ఆ ఛానల్ పేరు గుర్తొచ్చామని చెప్తా. సుబ్రహ్మణ్య స్వామి గారు ఉన్నారుగా, ప్రొఫెసర్ సుబ్రహ్మణ్య స్వామి గారు 26 సంవత్సరాల వయసులోనే హార్వర్డ్ యూనివర్సిటీలో పిహెచ్డి తీసుకొని, ఈయన తమిళ బ్రాహ్మణ అయినప్పటికీ కూడాను ఒక పార్సీ ఆమెను మ్యారేజ్ చేసుకొని, మళ్ళీ అది కూడా ప్రేమించి, 2 కూతుళ్ళు, ఒక అమ్మాయి ఏమో ముస్లిం చేసుకుంది, ఇంకొక అమ్మాయి ఏమో మన తెలుగు ఆయన ఉన్నాడు, ఒక ఆయన వైజాగ్లో ఉంటాడు, ఈఏఎస్ శర్మ ఆయన కొడుకుని చేసుకుంది. ఆయన చెప్పేవి వినండి, ఆయన ప్రసంగాలు వినండి, ఆయన మోడీ మీద ఏం చెప్పాడో వినండి, ట్రంప్ మీద ఏం చెప్పాడో, అమెరికా గురించి ఏం చెప్పాడు. అమెరికా గురించి నాకు తెలిసింది ఎంత ఉంటాయా బాబు, సుబ్రహ్మణ్య స్వామి గారికి తెలిసిందంటూ 1% కూడా నాకు తెలియదు. కానీ ఆయన నాకు గురువు గారు లేడు. వాడు విహెచ్ఎస్ అనేటువంటి ఛానల్లో రెగ్యులర్గా వస్తూ ఉంటాడు, విశ్వ హిందూ సంఘం అని. రెగ్యులర్గా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంటాడు సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా. ది వైర్ ఛానల్ మీరు ఇందాక ఇంకోటి అనేది ఇదే, ఈ ఛానల్ అది. ది వైర్ అనేటువంటిది వేరే, అది ఇంకొక ఛానల్. అది కూడా మన కరెంట్ తాపరు వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా చాలా చక్కగా చెప్తూ ఉంటారు. అట్ ది సేమ్ టైం ఆఫ్ కోర్స్ అరుణ్ గోస్వామి చెప్పే కూడా వినండి. అరుణ్ గోస్వామి ఈ మధ్య మాట మారిన, ఒకప్పుడేమో అమెరికా వాళ్ళు అనేసి అంటే అసలు వాళ్ళంటే ఎలాంటి వాళ్ళు అనుకుంటున్నారు, ఆహా ఓహో చాలా గొప్ప వ్యక్తులు, ప్రపంచంలో ఇంత గొప్ప వ్యక్తులు లేదనేవాడు. ఈ మధ్య ఆయన టోర్ మార్చాడు. అదే సంగతి. ఇప్పుడు ట్రంప్ గారు నేను 180 కోట్లు నా ఫ్రెండ్ మోడీకి ఇచ్చానని చెప్పాడు. మరి అరుణ్ కోసం దాని గురించి డిబేట్ ఎప్పుడు పెట్టాయి? మన ప్రధానమంత్రి మోడీ గారు నాకు ఇవ్వలేదు అని చెప్పలేదు, ఇచ్చాను అని చెప్పలేదు. ఆయన అమెరికా ప్రెసిడెంట్ అనౌన్స్ చేశాడు, మనం ఏమో నోరు మూసి కూర్చున్నామంటే మనం పిచ్చోడం చేసినట్టేగా. వాళ్ళు ఒకటే కదా, వాళ్ళు ఎందుకు దాని మీద పెట్టరు కదా. 180 కోట్ల సంగతి ఏమైపోయింది? అంతే సంగతులు అవి తీసుకోకపోతే మోడీ గారు ఖండించాలి కదా కనీసం. ఇమ్మీడియట్ గా చెప్పుకునేవాడు అనమాట. ఇప్పుడు ఎంతవరకు పోవచ్చు అంటే ఆ వ్యవహారం నిజంగానే మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారే ట్రంప్ మీద ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లో కేసు పెట్టచ్చు. ఎంత చెప్పుకున్నా సరే అమ్మాయి గురూజీ, ఒక సామాన్యమైనటువంటి భారతీయుడిగా ఇంత చెప్పావా ఆ సోది, నీ ఉద్దేశం ఏందో చెప్పుకుని జనంలో ఎవడైనా కింద కామెంట్ పెడతారుగా, దానికి కనుక సమాధానం కనుక చెప్పాలి అంటే మనము ప్రపంచంలో ఎవరి మీద కూడాను ఆధారపడకూడదు. మన ఆహారాలకు కానీ, విత్తనాలకు కానీ, మందులకు కానీ, చదువులకు కానీ, ఆయుధాలకు కానీ ఆధారపడకూడదు. సొంతంగానే చేసుకోవాలి. పాకిస్తాన్ తోటి, చైనా వాళ్ళతోటి శత్రుత్వం కూడా మనకు అవసరం లేదు. అంతే కదా. అమెరికా వాళ్ళతోటి ఫ్రెండ్లీగా ఉండి భుజం మీద చేసుకొని తిరగాల్సిన పని లేదు. సోవియట్ రష్యా వాళ్ళతోటి భుజం మీద చేసుకొని తిరిగినా తప్పలేదు, ఫ్రెండ్లీగా ఉండాలి. ఇజ్రాయెల్ వాళ్ళకి హోల్ హార్టెడ్గా సపోర్ట్ చేయాలి. టెర్రరిజాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్మూలించడానికి
కలిసి రావాలి అనేటువంటిది ఒక సామాన్య మానవుడిగా నా కోరిక. నువ్వు ప్రపంచం మొత్తాన్ని ఇస్లాం దేశం కింద మార్చేస్తారు, ఇస్లామిక్ వరల్డ్ కింద మార్చేస్తారు అంటే కుదరదు స్వామి. అది ఎట్ట కుదురుతుంది చెప్పి మ్యాటర్ ఆఫ్ కామన్ సెన్స్. ఎట్ట కుదురుతుంది? అది కుదిరేది కాదు. అంతే కదా. ఇప్పుడు ఇండియాలో ఈ ముస్లిమ్స్లో ఏంటంటే ప్రధానంగా 2 తెగలు ఉంటాయి అన్నమాట. ప్రజలు తెలుసుకోవాలి. వాళ్ళు చెప్తున్నారు సున్నీస్ షియాస్ అని ఉంటాయి. మన ఇండియాలో సున్నీలు ఎక్కువ, పాకిస్తాన్లో షియాస్ ఎక్కువ, ఇరాన్లో కూడా షియాస్ ఎక్కువ. ఇది తగాల. ఓకే. ఇప్పుడు మనకి హిందూ మతంలో కనుక శైవులు వైష్ణవులు ఉన్నారు. ఒకప్పుడు బాగా కుట్టుకునేవాడు. దాని మీద మనం సినిమా కూడా చేసాం. ఉంటుంది కదా నీకు. ఎవరో ఆ సినిమాలో మెయిన్ యాక్ట్ చేసింది పేరేదే ఉందా, ఎందుకంటే అప్పుడు పేరు మర్చిపోయాను నేను. దశావతారాల్లో వేసాడు కమల్ హాసన్. అదే కదా శైవులకి విష్ణువులకి తగాదేగా. ఇప్పుడు లేదనుకోది, పోయింది, రూపం అయిపోయింది. కానీ వీళ్ళిద్దరి మధ్య కూడాను ప్రపంచంలో ఇప్పుడు కూడా ఎక్కడో ఒక చోట యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు యుద్ధాలు రావడానికి కూడా కారణం ఏంటంటే షియాస్ సున్నీస్ కి మధ్య ఉండేటువంటి తేడాలు మనకున్నాయి. ఓకే. అది వాళ్ళు చూసుకుంటారని మనం వదిలేయడానికి వీల్లేదు. అంతే కదా. ఇండియాలో ఇంచుమించుగా 86% ఆఫ్ ద ఇండియన్స్ ఆర్ సున్నీస్. అడగచ్చుగా ముస్లిమ్స్ మీద మీ అభిప్రాయం ఏంటండి నాగార్జున రెడ్డి గారిని అడిగితే ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తాం. 99.5% ఆఫ్ ద ఇండియన్ ముస్లిమ్స్ రియల్ ముస్లిమ్స్. నా దృష్టిలో వాళ్ళే అసలు రియల్ ముస్లిమ్స్ అంటే. చాలా పేట్రియాటిక్ గా ఉంటారు, దేశభక్తి ఉంటుంది. ఇంతమందిలో ఒకడో ఇద్దరే ఉంటాడు తీసేబా. వయాసిస్ లో కూడా ఇంతకుముందు మాట్లాడిన మాట దూరం లేదు. ఇప్పుడు చూసావా, అంతకుముందు నేను భారత్ మాతాకి జై అనేసి అంటే నేను అన్నాడు. మరి ఇప్పుడు మన అన్ని దేశాల్లో తిరిగి రావడానికి ఆయన కూడా పంపించారుగా, ఖండించాడుగా. మరి మార్పు వచ్చిందా లేదా? 99.9% ఆఫ్ ద ఇండియాలో ముస్లిమ్స్ అందరూ కూడా అలాగే ఉంటారు. కొంతమంది ముస్లిమ్స్ తారసపడ్డారు. కుంభమేళాకి ఏంటబ్బా వీళ్ళు వచ్చారు ఏంది అనేసి అనుకున్నాం అనమాట. మాకు ఇది మామూలేనండి, మేము ఇక్కడ మాకు ఆ తేడాలన్నీ ఉండవండి అన్నారు. ఎందుకు అక్కడ దాకా ఎందుకు? మా ఊళ్ళో మాకు తేడాలు ఉండవు. మా మందపాటి ఫ్యామిలీ వాళ్ళకి సంబంధించింది మా నేటివ్ ప్లేస్ లోనే ఒక పేరు ఉంది. ఈ పేర్ల పండుగ అవి వచ్చినప్పుడు వాళ్ళు మా ఇంటికి అవి పట్టుకొని వస్తారు. మేము కూడా వాళ్ళకి బట్టలు అవి పెట్టి ఎంతో కొంత ఇస్తాము. అది మన గుంటూరులో లాంటి ప్రదేశాల్లో ముస్లిమ్స్ కనుక ఉన్నారంటే పాపం వాళ్ళకి ఆ ఉర్దూ భాష మాట్లాడాలని కోరుకుంటుంది కానీ మాట్లాడలేరు. నిన్న మొన్న కిందగా అంటాం. వాళ్ళు చాలా పద్ధతిగా ఉంటారు. ఇండియాలో ముస్లిమ్స్ రావట్లేదు కదా. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో తీసుకున్నాం అనుకో, జమ్మూ కాశ్మీర్లో ఏంటంటే కార్గిల్ ఏరియాలో ఉండేటువంటి వాళ్ళందరూ ఇరాన్కి సపోర్ట్ చేస్తారు. కార్గిల్ ఏరియాలో ఉండేవాళ్ళు. లడక్ లో ఉండేటువంటి వాళ్ళందరూ ముస్లిమ్స్ అందరూ భారతదేశాన్ని సపోర్ట్ చేస్తారు. జమ్మూ కాశ్మీర్ లో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ చాలా మార్పు వచ్చింది. టూరిజం బాగా డెవలప్ అయింది, ఆదాయం పెరిగింది కాబట్టి కంఫర్టబుల్ గా ఉన్నారు. దాన్ని డిస్టర్బ్ చేయాలనే పహల్గాం పని చేశారు. మరి పహల్గాం పని చేసినప్పుడు ట్రంప్ గారు ఇది చాలా అన్యాయము అక్రమం అని చెప్పి 100% మనస్ఫూర్తిగా ఖండించాడంటే ఆయన ఎక్కడ ఖండించారు? కొన్ని అలాగే పుతిన్ గారు ఏమైనా ఖండించారంటే ఆయన కూడా ఖండించాల. చైనా వాళ్ళు ఏమైనా కామెంట్ చేశారా అంటే చేయలే. కారణం ఏంటి? స్వార్థము. అంతే. ఫైనల్ గా ఒక 2-3 ముక్కలు కనుక చెప్పాలి అంటే రష్యా వాళ్ళతోటి ఇజ్రాయెల్ వాళ్ళతోటి మనం 100% చక్కటి ఫ్రెండ్షిప్ ఉంటుంది. శాంతి విషయంలో కానీ యుద్ధాల విషయంలో కానీ, ఇన్ కేస్ ఆఫ్ వార్ అండ్ పీస్లో. అమెరికా వాళ్ళతోటి రిలేషన్స్ అనేటువంటిది హాయ్ అంటే హాయ్ లాగానే ఉండాలి కానీ ఇటువంటి పరిస్థితుల్లోనే వాళ్ళని నమ్మడానికి వీల్లేదు. కానీ మన వాళ్ళు 35 లక్షల మంది ఉన్నారు, అది గుర్తుపెట్టుకోవాలి. యూరోపియన్ కంట్రీస్లో కూడా వ్యవహారం ఇలాగే ఉంటుంది. జపాన్లో వ్యవహారం ఇంకో రకంగా ఉంటుంది. చైనా వాళ్ళతోటి సిట్రస్ రద్దు 4064 చదరపు కిలోమీటర్లు ఆక్యుపై చేశారని 100 సార్లు ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి చెప్పినా కానీ మోడీ గారు కాదు అని చెప్పి ఎక్కడ అనలా. కానీ కొయ్యి ఆయానై కొయ్యి గయానై అంటాడు. అరే 90 లక్షల కోట్లు ఏమైనాయండి మోడీ గారు అనేసి అంటే మళ్ళీ ఇంకా దిక్కుమాల లాంగ్వేజ్ వస్తుంది. ఇంకా లాంగ్వేజ్ అంతా. సో ఓవరాల్ గా ఏంటంటే ఎవరితోటి ఎంతవరకు ఎంత మేరకు ఎలా ఉండాలో అలా ఉండడం అనేటువంటిదే మంచిది. వాళ్ళు F-35 కనుక ఇవ్వకపోతే మనము Su-57 కొనుక్కుంటాము. Su-57 కొనుక్కుంటే మనకే అడ్వాంటేజ్. ఎందుకంటే ఇప్పుడు ఆ విమానాల్లో ఏమవుతుందంటే మనకు సంబంధించిన బ్రహ్మోస్, ఆకాశం, పృథ్వీ ఇట్లాంటివన్నీ కనుక ఫిట్ చేయాలి అని చెప్పని అయితే మోడిఫికేషన్ చాలా చేయాలి. వాడు $10,000 ఛార్జ్ చేస్తారు.
ఇది కనుక కొనుక్కున్నాం అనుకో మనం SU-57 మనకు అనుగుణంగా మార్చుకోవచ్చు. అంతే. సాఫ్ట్వేర్ మన చేతిలో ఉంటుంది, హార్డ్వేర్ మన చేతిలో ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ మన చేతిలో ఉంటుంది, స్పేర్ పార్ట్స్ మనమే తయారు చేసుకోవచ్చు, అన్ని మనమే తయారు చేసుకోవచ్చు. రెండు కూడాను 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్. ఎస్ గురుజీ. ప్రపంచంలో మనం ఎక్కువగా ఎవరి మీద కూడా ఆధారపడకూడదాం. దేనికైనా సరే కాదు, ఆధారపడ్డాము అని అంటే ఈ బతుకు బస్ స్టాండ్ ఏదో. ఓకే. పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు అదే. ఎస్ గురుజీ. అసలు ఇంత జరిగిన తర్వాత కూడాను వరల్డ్ బ్యాంక్ వాళ్ళు లోన్ ఇవ్వని చెప్పు వాళ్ళకి. అంతేగా. ఏ బేసిస్ లో వాళ్ళకి వరల్డ్ బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తారు? ట్రంప్ గారు చెప్పకుండానే లోన్ ఇవ్వరుగా వాళ్ళు. అంతే. ట్రంప్ గారు పాకిస్తాన్ సపోర్ట్ చేసినట్టుగా ఇది న్యాయమా ధర్మమా ప్రజలు విజ్ఞత కుదరదు. ఎస్ గురుజీ. ఇంతకంటే చెప్పడం అనవసరమేమో. రైట్ గురుజీ. ఎస్ గురుజీ. రైట్. థ్యాంక్ యూ. ఇవ్వండి గ్లోబల్ పాలిటిక్స్ సంబంధించి నాగార్జున రెడ్డి గారి విశ్లేషణ. ఇది ఈనాటి ఇంటర్వ్యూ. మరో గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మేరా మీడియా.